ఆరోగ్యం ప్రతి మనిషికి విలువైన సంపద. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆరోగ్యమే లేనప్పుడు ఎంత సంపద ఉన్నా ప్రయోజనం లేదు. మంచి ఆరోగ్యం సుఖవంతమైన జీవితానికి తోడ్పడుతుంది. చాలామంది ఆరోగ్యానికి మందులు, ఆసుపత్రులు ఉంటాయి అనుకుంటారు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు శారీరకంగా, మానసికంగా మరియు స్వస్థత కలిగి ఉండడమే సంపూర్ణ ఆరోగ్యం అంటారు. ముఖ్యంగా మహిళ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. తాను జన్మించిందే కాక మరో బిడ్డను జన్మనిస్తుంది. అందుకని తల్లి బిడ్డల పౌష్టికాహారం అందించడం ఎంతో ముఖ్యం. ఆదివాసీ గ్రామాల్లో మహిళలు పౌష్టికాహారం సరిగ్గా తీసుకోకపోవటం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. అందుకని బలమైన ఆహారం అందించడం కోసం ప్రభుత్వం వారు అంగన్వాడీ కేంద్రాలను నిర్మించడం జరిగింది. కానీ వాటి ద్వారా ఎంతమందికి బలమైన ఆహారం అందిస్తున్నారన్నది ప్రశ్న. ఇప్పుడు మాటామంతి అనే అంశంలో అంగన్వాడీ కేంద్రం ఉందా లేదా ప్రజాభిప్రాయంలో తెలుసుకుందాం. మీ గ్రామంలో అంగన్వాడీ ఉందా లేదా? ఉన్నదండి. పిల్లల్ని ఆయా వెళ్ళి తీసుకొచ్చి పిల్లల్ని పాటలు చెప్తుంది అంగన్వాడీ టీచర్. ప్రస్తుతానికి బాగానే జరుగుతుంది. ఉందండి. పిల్లలకి అన్నం గట్ట ఆడుతున్నారండి, మధ్యాహ్నం చేసి ఆడుతున్నారు. ఉన్నదండి అంగన్వాడీ, అంతే బాగానే పని చేస్తుంది. మా ఊర్లో అంగన్వాడీ సెంటర్ అండి ఉందండి. అంగన్వాడీ సెంటర్లోన పప్పు, అన్నం చిన్నపిల్లలకి పెడుతున్నదండి. మీ గ్రామంలో అంగన్వాడీ ఉందా లేదా, ఉంటే ఏ విధంగా పనిచేస్తుంది? మా ఊర్లో అంగన్వాడీ ఉంది, ప్రస్తుతానికి బాగానే పనిచేస్తుంది. మామూలుగానే పనిచేస్తుందండి. ఉండదు బాగా పనిచేస్తుందా? పనిచేస్తుంది. పిల్లలు మాత్రం పెట్టమని చెప్తాను. అన్ని విధాలు కూడా బాగానే చేస్తుందండి. ఆయా వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి అదే పప్పు, బియ్యం, అన్నం వండుతారు కదండి, చిన్న పిల్లలకి అందరికి తీసుకొచ్చి పెడుతుందండి. లేదు, అంగన్వాడీ కేంద్రం ఉంది కానీ తీసేసి అంగన్వాడీ కేంద్రం లేదు. ప్రస్తుతం రాజమండ్రి మండలం ఐసిడిఎస్ ఆఫీసులో ఉన్నాం. ఇప్పుడు సిడిపిఓ గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. జీ నయోమి అండి. నేను చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాజమండ్రిలో పనిచేస్తున్నాను. అంగన్వాడీ నిర్మించాలంటే ఇక్కడ దారిద్ర్య రేఖకి దిగువ ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి వారికి సరైన రీతిలో ఫీడింగు, వాళ్ళకి ఆటపాట నేర్పించాలని అంగన్వాడీ కేంద్రం నిర్మించారు. దాని ఉద్దేశం ఏంటంటే 6 సంవత్సరాల పిల్లలు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా సరైన రీతిలో పెరగడానికి చక్కటి పునాది వేయాలి. తర్వాత చంటిబిడ్డ మరణాలు తగ్గించాలి. తర్వాత 6 సంవత్సరాల పిల్లలకి పోషణము మరి వారి ఆరోగ్య స్థాయిని పెంచడానికి ఈ అంగన్వాడీ కేంద్రాలని నిర్మించారు. నార్మల్ బిడ్డకి సింగిల్ రేషన్ బియ్యం, రైస్ వచ్చి 50 గ్రాములు, పెసరపప్పు వచ్చి 25 గ్రాములు, ఆయిల్ వచ్చి 5 గ్రాములు ఇస్తాం. ఇంటికి వచ్చి ఒకే రోజు తినకూడదు. వాళ్ళు నెలకి సరిపోయే ఫుడ్ నెల మొత్తంలో ఈ వాళ్ళకి ఇష్టమైన రీతిలో వండుకొని తినొచ్చు అనేది కూడా మేము గైడెన్స్ ఇస్తామండి. అది వాళ్ళే కాకుండా వాళ్ళ బిడ్డ కూడా తినేటట్టుగా వాళ్ళే తినాలి అనేది చెప్తామండి. వాళ్ళు తింటున్నారా లేదనేది కూడా మేము హౌస్ విజిట్ చేస్తామండి. ఐసిడిఎస్ తరపున సలహా సందేశంగా 0 to 6 years పిల్లలకి వాళ్ళు శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందాలి అనే సదుద్దేశంతో ఐసిడిఎస్ నుంచి చిన్నపిల్లలకి మంచి ఆహారము, తర్వాత వాళ్ళకి ఇమ్యునైజేషను, బరువులు తీయటం, ఇవన్నీ ఐసిడిఎస్ తరఫున జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ చేయాలి అని అంటే గ్రామస్తుల సహకారము, కోఆర్డినేషన్ అన్నీ ఉండాలి. ఇవన్నీ సక్సెస్ అవ్వాలంటే అందరి కృషి ఉండాలి. కాబట్టి ఇవన్నీ సఫలం చేయాలని అందరినీ కోరుకుంటూ అన్ని అంగన్వాడీలో కూడా ఇవన్నీ జరగాలని ఆశిస్తూ ఐసిడిఎస్ తరఫున సిడిపోగా నేను ఆశిస్తున్నాను. సురక్షిత మాతృత్వం అంటే ఒక స్త్రీ ఏ బాధ లేకుండా గర్భ సమయంలోనూ అలాగే ప్రసవ సమయంలోనూ ఆరోగ్యంగా ఉండటం. తాను ఆరోగ్యంగా ఉండటమే కాకుండా తన కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి. ప్రసవానంతరం కూడా తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలి. మన దేశంలో సురక్షిత మాతృత్వం ఒక పెద్ద సమస్యగా మిగిలింది. గత 50 సంవత్సరాలలో మన దేశంలో ఎంతో అభివృద్ధి చెందిన మాతృ మరణాలను అంతగా తగ్గించలేకపోయాము. సురక్షిత మాతృత్వం అందించడానికి సరైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఎటువంటి పౌష్టికాహారం అందుతుందో ప్రజాభిప్రాయం ద్వారా తెలుసుకుందాం. అంగన్వాడీ కేంద్రం ఉంది కదా, అక్కడ ఎటువంటి పౌష్టికాహారం ఇస్తున్నారు? పోషకంటే పప్పు, బియ్యం ఇస్తున్నారు. పోషకాహారం పప్పు, అన్నం చిన్నపిల్లలకి పెడుతున్నదండి. తర్వాత గర్భశ్రీలకు కూడాను పప్పు, అన్నం కూడా పెడుతుందండి. సక్రమంగానే జరుగుతుందండి. ఎప్పుడు కూడా మిస్ లేదండి. ఆదివారం ఒకనాడే పిల్లలకి పప్పు అన్నం లేదు, కానీ మిగతా రోజులంటే పప్పు అన్నమే పెడుతుందండి. మామూలు పప్పు అన్నం అండి. మీ బల్లో ఏ పెడతారు తింటాను? గుడ్డు, వంకాయ, పప్పు.
సార్ కేజీలు బియ్యం ఇస్తారండి, కేజీ పెసరపప్పు అండి, పావు కేజీ మంచినూనె ఇస్తారు. పప్పు బియ్యం ఇచ్చేవాళ్ళు, అయ్యే పప్పు సారు కాసుకొని గురుగుర సారు ఇంకా అయ్యే తిన్నా. పప్పు అంటే 3 పూటలు వస్తాయండి, బియ్యం అంతా 1 పూట. పప్పు 2 కేజీలు ఇస్తారండి నెలకి. కేజీ పప్పు ఇస్తారు, 200 నూనె ఇస్తారండి. గర్భిణీసులకి ఈ వయసు పిల్లలకి నెలకి 2 సెట్లు ఇస్తారు బియ్యం. ప్రభుత్వం వారు దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రజలను గుర్తించి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మరియు పిల్లలకు బలమైన ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాలు పెట్టడం జరిగింది. కానీ ఏజెన్సీ అయిన మారుమూల ప్రాంతాలలో అంగన్వాడీ కేంద్రాలు లేక పౌష్టికాహారం అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు చాలా గ్రామాల్లో ఉన్నాయి. కానీ మేము సాపరాతిపాలెం గ్రామానికి చూపిస్తున్నాం. ఇప్పుడు వారు ఏమంటున్నారో తెలుసుకుందాం. చాపరాతిపాలెం గ్రామంలో ఉన్నాము. ఐసిడిఎస్ వారు ప్రతి గ్రామంలో అంగన్వాడీ ఉందని చెప్తున్నారు. కానీ మన చాపరాతిపాలెం గ్రామంలో అంగన్వాడీ లేదు. ఐసిడిఎస్ సహకారం లేక, ప్రభుత్వ సహకారం లేక హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇక్కడ పౌష్టికాహారం అందక గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చంటి పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మన దుర్గారావు గారి కుటుంబం అడిగి తెలుసుకుందాం. మాది సాపరాతిపాలెం. నా పేరు ఈక మహాలక్ష్మి. మేము పేద కుటుంబం అండి. మేము గర్భిణిగా ఉన్నప్పుడు ఒక రోజు తిండి ఉంటే ఒక రోజు లేదండి. పప్పు ఒక రోజు గింజన్న, ఒక రోజు పప్పు అలాగా తిని కాన్పు చాలా కష్టంగా వచ్చిందండి. తినేలా బలువులు చూసుకుంటారు కదండి, నెలకు పెరుగుతున్నామా తరుగుతున్నామా అన్నది కూడా తెలిసిపోతుందండి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకండి. అదే అంగన్వాడీ సెంటర్ ఉంటేనండి. ఇంతకు ముందలే మా ఆవిడండి పౌష్టికాహారం లేదండి, సరే తిండి లేక చాలా ఇబ్బంది పడ్డామండి. ఎందుకంటే సుమారు అడ్డతీలు తీసుకెళ్ళడానికి కానీ కష్టం, దుప్పట్లు అవి కట్టుకొని చాలా ఇబ్బంది పడ్డామండి. నాతో పాటు మా గ్రామంలో చాలామంది మా సర్పంచ్ గారండి వాళ్ళు ఉండేది కాబట్టి సహాయం చేసి అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి డెలివరీ అయిందండి. ఇంతకుముందు మా ఆవిడ ఉండిందండి, ఆమె ఇలాగే ప్రెగ్నెంట్ వచ్చి చనిపోవడం జరిగిందండి. ఇప్పుడు ఈ శ్రీదేవి నర్సి ఉన్నదండి, ఈ సిహెచ్డబ్ల్యూ ఉన్నారండి. వాళ్ళు ఏం చేసి చచ్చిపోయిన తర్వాత వచ్చారండి కబరేసాలే, మళ్ళీ రాలేదండి శ్రీదేవి గారు. అంటే పిల్లలు ఉన్నా లేకపోయినా పెట్టాలని అంగన్వాడీ. ఎందుకంటే కొంతమంది తక్కువ ఉన్నారు, పిల్లలు ఎక్కువ ఉంటేనే పెట్టడం కాదండి, తక్కువ ఉన్నా కానీ అంగన్వాడీ అనేది కంపల్సరీ ఉండాలండి. ఈ అంగన్వాడీకి వెళ్ళకపోవడం వల్ల పిల్లలు ఏమవుతున్నారంటే పై చదువుకోకుండా చిన్నప్పటి నుంచే ఆటపాటలు లేకపోవడం వల్ల వీళ్ళు బయటి పనులకు వెళ్ళిపోతున్నారండి. మా పిల్లడే ఉన్నారండి, ఇప్పుడు చిన్న పిల్లలు అంగన్వాడీ లేదండి. ఇప్పుడు వీళ్ళు ఏమో తయారవుతారో చెప్పలేమండి. మన ఐఏఎస్ సాధించుకోవాలనుకున్నా ఇబ్బంది అండి. అది అంగన్వాడీ అంతా ఆటపాటలతో చిన్నప్పటి నుంచి అలవాటు చేసామనుకోండి మళ్ళీ పెద్దపడికి కూడా వెళ్తారండి. మా గ్రామం ఏంటో అని సాపమ పాపమ అండి. మా అంగన్వాడీ పక్క గ్రామాలు ఉన్నాయండి 6 కిలోమీటర్లకి, అలాగే దానిపై 4 కిలోమీటర్లు ఉన్నాయండి. వాళ్ళకి పిల్లలకి పోషాహారం మంచిగా ఉంటుందండి. మా గ్రామానికి అందకపోవడం వల్ల మంచి బాధాకరంగా ఉందండి. నా పేరు నూకరత్నం అండి, మాది సాపరాతిపాలెం గ్రామం అండి. ప్రస్తుతానికి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నానండి. చాలా నీరసంగా ఉందండి, చాలా కష్టంగా ఉంటుందండి. ఇప్పుడు రాయిపల్లి వెళ్ళి బస్సు ఎక్కి వెళ్ళాలండి. గర్భిణీ స్త్రీ ఉన్నారు కదా, మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇక్కడ రోడ్డు సదుపాయం లేనందువలన ఆటోలు రావండి. గర్భిణీ స్త్రీలు నడిచి వెళ్ళాలన్నా కొంచెం కష్టంగా ఉంటుందండి. బాలింతలు కూడా అనారోగ్యకరంగా ఉన్నా తీసుకుని వెళ్ళటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. టీకాలు తెలియదండి, ప్రస్తుతానికి 2 టీకాలు వేసిందండి. 5వ నెల కడగటండి, 7వ నెల కడగటండి తెలియదండి. వచ్చి టీకాలు వేసి వెళ్ళిపోతారండి. ఎందుకు వేస్తారనేది తెలియదండి. ట్యాబ్లెట్లు ఇస్తారండి, వేసుకోమంటారండి. ఎందుకు ఇస్తారనేది కూడా తెలియదండి. ఇచ్చి వెళ్ళిపోవడం అండి. ఇంకా మరి బాలింతలు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఉంటున్నారు కదండి, ప్రతి గ్రామంలో కూడా ఉంటారండి. ప్రతి గ్రామానికి కూడా అంగన్వాడీ కావాలండి. అందుకు అంగన్వాడీ కేంద్రం ఉంటే పప్పు, బియ్యం అన్నీ అందుబాటులో ఉంటాయి కదండి. కొంచెం పిల్లలకు కూడా ఇబ్బందిగా ఉండదు కదండి, గర్భిణీ స్త్రీలకు కూడా ఇబ్బంది ఉండదండి. ఇప్పటి వరకు కుటుంబం తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ గ్రామ ప్రజలు ఏం చెప్తున్నారో విందాం. మరియు ఆ గ్రామ సర్పంచ్ గారు అంగన్వాడీ లేక ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో విందాం. నమస్కారం, నా పేరు కురుసం చిన్నాలదొర, ధాన్యంపాలెం పంచాయతీ సర్పంచ్. ఇక్కడ గ్రామ జనాభా 200 మంది ఉన్నారండి. 200 మందిలో అందరూ వ్యవసాయం అండి. ఈ చిన్నపిల్లలు మాకు ఈ గ్రామాలు 2 వీధులకు ఉండడం వల్ల సారు చిన్నపిల్లలకి తీసుకురావటానికి కొంచెం దూరం వలన తల్లిదండ్రులు ఇబ్బంది వలన ఇక్కడ సెంటర్ పెట్టలేదు సార్. కాబట్టి మరి అదే తల్లిదండ్రుల పిల్లల్ని ఎత్తుకొచ్చి సెంటరు
పెద్ద సాపరత్ పొలంలో కానీ చిన్న సాపరత్ పొలంలో కానీ సెంటర్ పెట్టినట్లయితే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఆ సెంటర్కి తీసుకొచ్చి వినట్లయితే బాగుంటుందని నాకు ఉద్దేశం సార్. జ్వరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నాయా లేదని అడుగుతూ వెళ్ళి చేయడం తప్పగానే మనకు వారానికి వచ్చినట్లయితే అండి ఎవరు జ్వరాలతో ఉన్నారు, ఎవరు గర్భిణీస్తులు ఉన్నారు, ఎవరన్నది ఏనమ్మ కూడా తెలుస్తుందండి. కాబట్టి ఏనమ్మ నెలకు ఒకసారి వస్తే ఏం తెలుస్తుంది, ఇక్కడ చచ్చిపోవడమే తప్ప బ్రతకడం అంటూ లేదు. గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ పసిపిల్లలు కానీ మరణాలు కాకుండా ఉంటుందన్న ఒక ముఖ్య ఉద్దేశం అండి. కాబట్టి మరి ఇక్కడ సాపరత్పాలెం గ్రామానికి అంగన్వాడీ సెంటర్ కావాలని మేము ఇక్కడ సాపరత్పాలెం గ్రామ ప్రజలందరం కూడా కోరుకుంటున్నామండి. అవసరం అండి, మా పిల్లలకు ఉన్నారు కదండి కొద్దిగా మంది, ఆ పిల్లల గురించైనా అవసరం కావాలండి. ప్రభుత్వం వారు నేటి బాలబాలికలే రేపటి పౌరులంటూ భవిష్యత్తు పిల్లల మీద ఆధారపడి ఉంది. పిల్లల అభివృద్ధి కోసం మహిళా ఆరోగ్యం కొరకు ICDS ద్వారాగా 250 మంది గ్రామ జనాభాకు ఒక అంగన్వాడీ కేంద్రం నిర్మించబడింది. ఈ కేంద్రంలో పేద కుటుంబాల వారికి తక్కువ ఆదాయ వారి కోసం గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలు పౌష్టికాహారం ఇస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయన్నది ఇప్పుడు అంగన్వాడీ టీచర్ గారు అనేది తెలుసుకుందాం. పి కొండమ్మ, కిండ్రెండే అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాను. అంగన్వాడీ కేంద్రంలో అనుబంధ పోషకాహారం, వ్యాధి నిరోధక టీకాలు, సలహాలు, సంప్రదింపులు, ఆటపాటల ద్వారా విద్య. అనుబంధ పోషకాహారం అంటే అదనంగా మనం వాళ్ళు తినేది మామూలుగా రోజు ఒకే ఫుడ్ తింటారు కనుక మనం విటమిన్లతో కూడిన పప్పు దినుసులతోటి ఆహారాన్ని ఇస్తాం కనుక మనం అదనంగా ఇచ్చేదానికి అనుబంధ పోషకాహారం అంటారు. అలాగే పిల్లలకైతేనేమో 50 గ్రాముల బియ్యం, 25 గ్రాముల పప్పు, 5 గ్రాముల నూనె ఈ విధంగా పెడతాడు. 25 రోజులు పెడతాను. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల లోపలికి ప్రీ స్కూల్ నడిపిస్తాను. ఆటపాటల ద్వారా విద్య చెప్తామండి. చేతి పనులు అంటే చిన్న చిన్న బొమ్మలు చేయించడం, వాళ్ళ చేత కాగితాలు చింపించడం, పిచ్చి గీతలు పెట్టించడం ఇలాంటివన్నీ చెప్తాను. కారణం ఏముండదండి, చేలోకి తీసుకుపోతారండి కొంతమంది. కొంతమంది అంటే కొంచెం దూరం వల్ల కొంతమంది రారండి. వాళ్ళకి ప్రతిరోజు రాకుండా ఉండడంలోనే మరి ఇంటి దగ్గర అయితే మరి మొండితనం నేర్చేసుకుంటారండి. అందుకోసం అనేసి ప్రతిరోజు అలవాటు పడ్డవాడు బడికి వెళ్ళడానికి ఎటువంటి వెనకాడండి. గర్భిణీ స్త్రీలకి పరీక్షలు చేస్తారండి. ఇదివరకైతే రక్త పరీక్ష కూడా ఇక్కడే చేసేవారు ఏఎన్ఎం గారు. అలా కాకుండా మామూలుగా పరీక్ష చేసేసి టీటీ ఇంజక్షన్లు పడితే చేసేస్తారండి. చేసేసి వెంటనే హాస్పిటల్కి కూడా పంపిస్తారండి. అదిగో చూడు అంగన్వాడి, ఇదిగో చూడు పాఠశాల, చిన్న పిల్లని అంగన్వాడిలో చేర్పించేద్దామా, పెద్ద బాబుని పాఠశాలలో చదివించేద్దామా, పెద్ద బాబుని పాఠశాలలో చదివించేద్దామా. బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా, బడిలో ఆటుందిరా కన్నా, బడిలో పాటుందిరా, ఆడుతూ పాడుతూ హాయిగా అవి ఇరుదిద్దుకోరా, ఆడుతూ పాడుతూ హాయిగా అవి ఇరుదిద్దుకోరా, ఆడుతూ పాడుతూ హాయిగా అవి ఇరుదిద్దుకోరా. అవకాశాన్ని బట్టి కొంతమంది టైంని బట్టి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇంకా అనుకోని పరిస్థితుల్లో అయితే ఇంటి దగ్గరే ఏఎన్ఎం గారిని తీసుకొచ్చి డెలివరీ చేయించారు. ఆవిడ కూడా రాని టైంలో అయితే ఇంకా దాయా చేస్తుంది. హాస్పిటల్కి వెళ్తున్నారు కొందరు, ఇంటి దగ్గర మరి హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి అయితే ఇంటికాడ చేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్తున్నాను, కొంతమంది ఊళ్ళో చేయించుకుంటున్నారు, కొంతమంది మామూలుగా ఇంటి దగ్గర చేయించుకుంటారు. డెలివరీ సులువుగా వచ్చేస్తే ఇంటికాడ చేసేసుకుంటాం, కష్టంగా అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్తామండి. కొంతమంది ఏమో హాస్పిటల్ అయితే బాగుంటుంది అనేసి హాస్పిటల్కి వెళ్తున్నారండి. అంటే కొందరు ఇంట్లోనూ, కొందరు హాస్పిటల్లోనూ. హాస్పిటల్కి వెళ్ళడానికి లేదు, ఇంటి దగ్గరే హాస్పిటల్కి వెళ్తారు.
అది హాస్పిటల్ తీసుకెళ్తే నెలకి అదేటి 1000 రూపాయలు ఇస్తారంట కదా, హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళడమే మంచిదండి మరి. ఎందుకంటే అక్కడ చెప్తారు కదా నర్సులు గట్రా, అంతే మా వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుంటే బాగుంటుంది, హాస్పిటల్ గడిలో గెలుగు చేసేస్తారు పిల్లలు, కానీ ఇంటి దగ్గర చేసుకుంటారు సెకండ్లు అంతే హాస్పిటల్కి వెళ్ళిపోతారు. గ్రామంలో శిక్షణ పొందిన దాయి ఏం చెప్తుందో తెలుసుకుందాం, అలాగే శిక్షణ లేని దాయి ఏం చెప్తుందో విందాం. నా పేరు వరలక్ష్మి అండి, మా గ్రామం కిండ్రా. 2 డెలివరీలు చేశాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇంటి దగ్గర పురుడు చేయకూడదని అంటే ఇంకా అప్పటి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తాను. అయితే ట్రైనింగ్ దాయి కంటే మేము ట్రైనింగ్లో అన్నీ చెప్తారు, నేర్చుకుంటాం. తెలియని తీరునైతే సగం మంచిగా ఉంటాయి, సగం చెడ్డగా ఉంటాయి. శుభ్రంగా పాటించని వస్తువులతోని జంగు పడిన కొడవలతో కత్తులతో ఆ బిడ్డ బొడ్డు కత్తరింతో ఉంటారు. ఇంకా మేము ట్రైనింగ్ అయిన వాళ్ళమంటే ఆ వేడి ఉడుకు నీళ్ళ కడ వేయటం, ఆ దారం కూడా ఉడుకు నీళ్ళలో వేసి శుభ్రత చేసి ఆ బిడ్డకు చేయటం జరుగుతుంది. లోపల బిడ్డ బ్రతుకున్నది లేదనేసి ఇది పరీక్ష చేసి చూస్తారు. మంచిది కదా అని నేర్చుకున్నానండి. గ్రామంలో అందరికి మంచిది. ఒకవేళ ఊర్లో నర్సు లేకపోయినా మనకు కొంత తెలిసి ఉంటుంది కనుక కొన్ని మనం చెప్పగలిగే శక్తి ఉంటుంది కదా అనేసి నేర్చుకోవడానికి మంచిదని వెళ్ళిన. కొన్ని విధాలుగా మనకి గర్భిణీ స్త్రీకి చూసినప్పటికీ ఆవిడకి తేలిక కానుపోతుందా అన్న ఆన్సర్, కొంత వయసు ముదురుగా అయిన వాళ్ళకి డెలివరీ రాదాన్ని కష్టాల కోసం, మళ్ళీ కొంత పురుసగా ఉన్న గర్భిణి ఉన్న కష్టం అనేది ఆన్సర్ తెలిసిందండి నాకు దాయి ట్రైనింగ్కి వెళ్ళే అనుభవం. మీరు దాయి ట్రైనింగ్ ఎక్కడైనా తీసుకున్నారా? లేదు, నా సొంత నేనే చేస్తాను. నేను ఆయాకుంటా చేస్తుంటే ఇంకా మీ అత్తగారు చచ్చిపోదు నీవేనా చెయ్యను అర్ధరేతులుగా వచ్చి నాకు చెయ్యమనేవారు. నేను చెయ్యలేను, నాకు తెలియదంతే, ఎలాగో కలా చెయ్యు నీవే ఎలాగో హనుమాన్ నా దగ్గరికి అలా అర్ధరేతులనే కూర్చోండేవారు. మాకు ఏడు ఉండదండి, ఇది దారమే, దారంన కత్తి, లేకపోతే మగ పిల్లాడు గట్ట అలుగు, ఆడపిల్ల గట్ట కత్తితో కోసేవారు బొడ్డు. ఆ సబ్బు పెట్టుకొని చేతులు కడుక్కొని ఆ పిల్లకి వేడి నీళ్ళు పోసి ముడ్డుకి వేడి నీళ్ళు పోసేసి తాడు కట్టేసి కూర్చోబెట్టేవారు. కూర్చోబెడితే నొప్పులు వస్తాయి కదా, నొప్పులు వస్తే బేగి డెలివరీ అయిపోతే ఇంకొంత వేడి గింజో ఒక డికాసో పట్టించేవారు. అలా అంత తప్పగానే ఒక ఇండి చెల్లేవు ఏం లేవు. ట్రైనింగ్ అయిన దానికంటే ఇవి కిట్లు ఉంటివి, మన ఇవి దూది ఉంటుంది, అన్నీ ఉంటాయి. ప్రభుత్వం వారు ఆరోగ్యంగా ఉండేటట్టు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు బంగారు భవిష్యత్తు కాపాడటం కోసం టీకాలు ఇస్తున్నారు. కానీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు టీకాల గురించి తెలియక, వాళ్లకు అవగాహన లేక మరియు సరైన సమయంలో అందించవలసిన టీకాలు అందించకపోవడం వల్ల అనేక వ్యాధులకు మరియు అంగవైకల్యానికి గురవుతున్నారు. ఇప్పుడు టీకాల కోసం ఏఎన్ఎం గారు ఏం చెప్తున్నారో విన్నాం. గర్భిణీ అని తెలియగానే నమోదు చేస్తారు. 4వ నెలలో టీటీ ఇంజెక్షన్ ధనుర్వాతం రాకుండా చేస్తారు. అలాగే 7th మంత్లో 28 వీక్స్లో 2వ డోసు, 2nd డోసు అనమాట టీటీ చేస్తారు ధనుర్వాతం రాకుండా. 2 ఆడపిల్లలతో చేయించుకుంటే ఐసిడిఎస్ తరఫున బాలికా శిశు సంరక్షణ ద్వారా 60,000 లబ్ధి పొందుతారు. ఒక పిల్లతో చేయించుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తారండి. 2 ఆడపిల్లలతో చేయించుకుంటే ఐసిడిఎస్ ద్వారా 60,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారనమాట ఆ పిల్ల పేరున. 2 పిల్లల ద్వారా ఏజెన్సీలో ఎక్కువ శాతం ఆడవాళ్ళు చేయించుకుంటున్నారు, మగవాళ్ళు ఇష్టపడతలేదండి అసలు. జేఎస్వై అని అది మొదటి కాన్పుకు 2వ కాన్పుకు ఉందండి. అది హాస్పిటల్ పురుడు అయితేనే జేఎస్వై స్కీమ్ ద్వారా 1000 రూపాయలు ఇస్తారు. 2వ కాన్పుకు కూడా హాస్పిటల్ డెలివరీ అయితేనే 1000 రూపాయలు ఇస్తారు. అసలు స్కీమ్ అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉండడం వల్ల ఈ స్కీము వాళ్ళకి వర్తిస్తుందండి. నా పేరు ఎం బేబీ కళ్యాణి. అడ్డతీగల్లో 2 సెంటర్స్ ఉన్నాయమ్మా. ఒక సెంటర్లో నేను ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను. అయితే మేము గ్రామంలోకి వెళ్ళగానే అన్ని రకాల వ్యాధులకి చూస్తాం.
అన్ని రకాల వ్యాధులు చూసింది కాకుండా ఇప్పుడు గర్భిణీ స్త్రీల గురించి చెప్పాలంటే గర్భిణీ స్త్రీలు 3వ నెలలో మేము నమోదు చేసుకుంటాం. వాళ్ళు చెప్తారు 3వ నెలలో ఇలాగ చెప్పిన తర్వాత మేము 3వ నెలలో నమోదు చేసుకుంటాం. వాళ్ళ పేరు, వయసు, అడ్రస్ మొత్తం నమోదు చేసుకుంటాం. అలాగే పిల్లలు గర్భిణీ స్త్రీల విషయంలో మేము ఆ జాగ్రత్తలు పాటించి వాళ్ళకి సుఖప్రసవం అయ్యేలాగా వాళ్ళకి మేము హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. చిన్నపిల్లల టీకాలు పుట్టిన తర్వాత పుట్టిన వెంటనే BCG వేస్తామమ్మా. వెంటనే వేయాలి, కానీ ఆ నెలలో మాకు ఇమ్యునైజేషన్ బుధవారం, శనివారం కాబట్టి ఆ రోజుల్లో మేము అడ్జస్ట్ చేసుకొని అదే నెలలో టీకాలు వేస్తాం. 44 నెల 15 రోజులకి ఫస్ట్ మోతాదుగా వేసేది DPT, పోలియో, తర్వాత హెపటైటిస్ B, ఆ 3 వేస్తాం ఫస్ట్ డోస్ అన్నమాట. తర్వాత 2 నెలల 15 రోజులకి అదే ముందు వేసిన ఫస్ట్ 3 వేసాం కదమ్మా, పోలియో, హెపటైటిస్ B, DPT, అదే 2వ మోతాదు. అది తర్వాత మళ్ళీ 2 నెలల 15 రోజులకి మొత్తం 3 నెల గ్యాప్లో 3 డోసులు వేసేస్తాం. వేసేసిన తర్వాత 9 నెలలు కంప్లీట్గా పూర్తయిన తర్వాత 9 నెలలు అయిన తర్వాత 10వ నెలలో మీజిల్స్, ఇటు దురదలు, అమ్మవారు ఏ అంటారు కదా, అవి రాకుండా అన్నమాట మీజిల్స్ వేస్తాం. నా పేరు ధనలక్ష్మి అండి. నేను వైరామరం గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ ప్రాక్టీషనర్గా పనిచేస్తున్నాను. అంటే ప్రతి ఒక్కరు కూడా గర్భిణీ స్త్రీలు ఈ HIV రక్త పరీక్ష చేయించుకోవాలి. తల్లికి కనుక ఈ వ్యాధి ఉన్నట్లయితే బెడ్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ తల్లికి రక్తంలో తేడా ఉన్నట్లయితే ఆ తల్లిని మనం హాస్పిటల్కి ఫాలోఅప్ చేస్తూ తను పురుడు పోసుకునే సమయానికి తనకి నెవరపిన్ అనే ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు డెలివరీ అయ్యే 2 గంటల ముందు కానీ ఒక 3 అవర్స్ ముందు కానీ ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు డెలివరీ అయిన తర్వాత బిడ్డకు కూడా 72 గంటలలోపు సిరప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బిడ్డకి ఇవ్వటం వల్ల తల్లి నుండి బిడ్డకు రాకుండా మనం రక్షించుకోవచ్చు. సుఖవ్యాధులు అంటే ఆడవాళ్ళకైతే మానవులో మంటగా ఉండటం, దురద పుట్టడం, తెల్లబట్ట అవటం, పొత్తిగడుపు నిప్పు రావటం, ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు. మగవాళ్ళకైతే పురుషాంగ పైన పొక్కులు రావటం, గజ్జల్లో గడ్డలు రావటం, చీము కారటం, మరి ఇలాంటి లక్షణాలు ఎవరైనా ఉంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వాటిని సుఖవ్యాధులు అంటారు. వీలైనంత త్వరగా మందులు వాడాలి. ఈ వ్యాధి ఒక్కళ్ళకి భార్యకు కానీ భర్తకు కానీ కనిపించినా ఇద్దరు ఒకేసారి హాస్పిటల్కి రావాలి, ఒకేసారి మందులు వాడాలి. ఈ మందులు వాడుతున్నాను చెప్పు వాళ్ళు దూరంగానే ఉండాలి, లేదా ఖచ్చితంగా నిరోధి వాడాలి. ఇలా వాడటం వల్ల ఈ వ్యాధి ఒక 5 days అంటే మినిమం ఒక 1 week లేదా అలా తగ్గిపోయే ఒక 10 days తగ్గిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ సుఖ వ్యాధులు నిర్లక్ష్యం చేసినట్లయితే HIV అనే వ్యాధిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అంటే 10 రెట్లు ఈ సుఖ వ్యాధుల వల్ల ఈ వ్యాధి 10 రెట్లు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. నా పేరు M. విజయకుమార్ అండి. అంగన్వాడీ వర్కర్ అండి, అడ్డదిల్టు. 3 నెలల గర్భం దాల్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకోండి. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం సక్రమంగా జరిగేటట్లు చూసుకోండి. గర్భిణీ అని నిర్ధారణ అయిన తర్వాత నెల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. గర్భిణీ స్త్రీలకు 0 నుండి 6 సంవత్సరం పిల్లలకు టీకాలు సక్రమంగా అందేటట్లు చూసుకోండి. గర్భిణీ స్త్రీలు డెలివరీ టైంకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. పుట్టిన వెంటనే బిడ్డకు బరువు తుయ్యించండి. పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు ఇవ్వండి. ఇప్పటి వరకు మహిళా ఆరోగ్యం సినిమా చూశారు కదా. ఈ సినిమాలో సలహాలు జనజాగృతి మీరు పాటిస్తారని ఆశిస్తున్నాం.